ఫ్రెండ్స్, ఈరోజు మనము చిత్రాన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. ఎప్పుడు లెమన్ రైస్ కాకుండా చింతపండుతోటి చిత్రాన్నం ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీగా చూసుకుందాం. దానికోసం నేను ఇక్కడ నిమ్మపండు సైజులో చింతపండు తీసుకున్నాను. 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు కొన్ని, ఉడిద్దాలు కొన్ని, కొంచెం జీలకర్ర తీసుకున్నాను. అంతేనండి, ఎక్కువ అయితే అవసరం లేదు. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేసేయండి. ఫస్ట్ పెనం పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. యాక్చువల్లీ దీనికోసం కొద్దిగా ఆయిల్ ఉంటేనే బాగుంటుంది, మరీ తక్కువ ఉంటే బాగోదన్నమాట. అందులోకి నేను ఫస్ట్ ఆవాలు వేసుకున్నాను. ఆవాలు వేసుకున్న తర్వాత ఇందాక చూపించాం కదా ఉడిద్దాలు అనేసి, ఆ ఉడిద్దాలు వేసుకోవాలి. చనాదాలు కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే అవి ఇప్పుడు స్కిప్ చేసేసాను అనమాట. తర్వాత అవి కొంచెం వేగుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి మరియు జీలకర్ర ఇవి కూడా వేసుకొని బాగా ఉడిద్దాలు అనేవి గోల్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇదంతా ప్రాసెస్ మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది, బాగోదు. అందులోకి కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు తీసుకున్నాను. వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు కూడా వేసేసుకోవాలి. అందులోకి నేను ఎండిపెట్టి పెట్టుకున్నటువంటి కరివేపాకు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్నాక ఫైనల్గా మనము ఇందాక నానబెట్టుకున్నాం కదా, ఏదైతే చింతపండు ఉందో అది గుజ్జు తీసేసి ఇలా వాటర్ మొత్తం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అంతేనండి, తక్కువ ఇంగ్రీడియంట్స్, ఇంకేం అవసరం లేదు. చాలా బాగుంటుంది అన్నమాట టేస్టీగా. ఇందులోని ఇంకొక ఐటెం కూడా చేసుకోవచ్చు. చిత్రాన్నంలోని ఇంకొక వీడియోలో చేద్దాం. అది ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మనకు బాగా ఎప్పుడు వేగిపోయిందని తెలుస్తుందంటే వాటర్ మొత్తం కూడా ఆవిరైపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. అలా తేలి చాలా దగ్గర అవుతూ వస్తుందన్నమాట. ఇలాగనమాట ఆయిల్ బయట తేలుతుంది. మహా అంటే 2-3 నిమిషాలకు మించి ఎక్కువ టైం అయితే పట్టదు ఇది చేసుకోవడానికి. టిఫిన్ ఐటమ్స్లోకి, పిల్లల బాక్సెస్కి, మనమైన ఆఫీసెస్కి ఎర్లీగా రన్నింగ్ చేస్తూ ఉంటాం కదా, దాంట్లోకి చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీ. చూడొచ్చు ఇక్కడ చాలా సింపుల్ రెసిపీ అండి. ఆయిల్ అనేది మొత్తం బాగా బయట వచ్చేసింది, వాటర్ అంతా వంపిపోయింది అనమాట. ఇలా కొద్దిగా రైస్ తీసుకొని, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కొద్దిగా వేసుకుంటే రెడీ అయిపోయింది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.